భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకే నియోజకవర్గం, ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు భవిష్యత్తు రాజకీయ అడుగులు, రాబోయే ఎన్నికల టికెట్ లక్ష్యంగా ఎవరి వ్యూహాలు వారు రచిస్తుండడంతో గులాబీ పార్టీలో వర్గపోరిప్పుడు తారాస్థాయికి చేరింది. అసలు అశ్వారావుపేట బీఆర్ఎస్లో తెర వెనుక ఏం జరుగుతోంది? ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి? ఒక్కసారి చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో అశ్వారావుపేట కూడా ఒకటి. ప్రస్తుతం అక్కడ గులాబీ పార్టీ రాజకీయాలు రసవత్తరంగా రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒకవైపు తన పర్యటనలతో బిజీగా ఉంటే, మరోవైపు అదే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సైతం నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ క్యాడర్ను ఆకర్షించే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ తమకే దక్కుతుంది అనే ధీమాతో ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఎవరికి వారు ప్రత్యేక క్యాంపులు నడుతుండడంతో గులాబీ శ్రేణుల్లో ఇప్పుడు ఒక అయోమయం నెలకొంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన తాటి వెంకటేశ్వర్లు ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన మెచ్చా నాగేశ్వరరావు తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయిన మెచ్చా ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుండగా, నియోజకవర్గంలో తాను ఒక బలమైన నేత అంటూ తాటి వెంకటేశ్వర్లు తెరపైకి వచ్చి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు మాజీల మధ్య కోల్డ్ వార్ చాలా పై స్థాయికి చేరింది అనడానికి ప్రధాన కారణం ఇద్దరికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కొందరు మండల స్థాయి నాయకులే అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ద్వితీయ శ్రేణి నేతలు రెండు పడవల మీద కాలు వేస్తూ డబల్ గేమ్ ఆడుతున్నారు అనే ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. పొద్దున మెచ్చా నాగేశ్వరరావు క్యాంపులో వాలిపోయి ఆయనకు అనుకూలంగా భజన చేస్తూనే, రాత్రికి గుట్టు చప్పుడు కాకుండా తాటి వెంకటేశ్వర్లు శిబిరంలో ప్రత్యక్షమై ఆయనకు విధేయులుగా నటిస్తున్నారు. గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్న ఈ అవకాశవాద నేతలు ఒకరి మాటలు మరొకరు మోస్తూ లేనిపోనివి కల్పించి ఇద్దరికి మాజీల మధ్య కూడా విభేదాలకు ఆజ్యం పోస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక పార్టీని క్యాడర్ను ఏకతాటిపై నడిపించాల్సిన ఈ మండల స్థాయి లీడర్లే తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్వంత పార్టీలోనే చిచ్చు పెడుతుండడంతో అసలుకే ఎసరు వస్తోంది. పార్టీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు ఉద్దండులు ఒకే తాటిపై నడవకపోవడానికి ఈ స్వార్థ నేతల చెంచాగిరి కూడా తోడవడంతో కింది స్థాయి క్యాడర్ ఎవరి వైపు ఉండాలో తెలియక సందిగ్ధంలో పడింది. ఇటీవల కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు, పార్టీ ఆత్మీయ సమ్మేళనాల సాక్షిగా బయటపడిన ఈ విభేదాలు లోలోపల నడుస్తున్న టికెట్ పోరు, తాలూకా లొసుగులను బహిర్గతం చేస్తున్నాయి. సమిష్టితత్వం లేకపోతే పార్టీ సర్వనాశనం అవుతోంది అంటూ ఒకరిపై ఒకరు అధిష్టానానికే ఫిర్యాదులు చేసుకునే స్థాయికి ఈ వార్ చేరడం అశ్వారావుపేట బీఆర్ఎస్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అధిష్టానం నుంచి మెచ్చా నాగేశ్వరరావుకే ప్రాధాన్యత ఉందని కూడా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవలే హరీష్ రావు అశ్వారావుపేట పర్యటన మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతననే జరగడం సాక్ష్యమంటారు. రహస్య సమాచారం మేరకు తాటిని కేటీఆర్ మాట, పార్టీ లైన్ దాటకుండా పనిచేయండి, భవిష్యత్తులో ఏదో ఒక పదవి ఇస్తాం, అశ్వారావుపేట టికెట్ ఆశించవద్దు అని చెప్పినట్టు సమాచారం అయితే తెలుస్తోంది. ఇక బలమైన ఇద్దరు నేతలు ఎవరి దారి వారు చూసుకుంటూ ఆధిపత్య పోరుకు తెరలేపడం, దానికి తోడు మండల స్థాయి నాయకులు రెండు పడవల మీద కాలు వేసి ఈ మంటల్లో మరింత నెయ్యి పోస్తుండడం గులాబీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. మరి రాబోయే రోజుల్లో
అధిష్టానం ఈ ఇద్దరి నేతల మధ్య సమన్వయం కుదురుస్తుందా? ఈ డబుల్ గేమ్ ఆడుతున్న కింది స్థాయి నేతలకు చెక్ పెడుతుందా? లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు రాజకీయం సాగుతోందా అనే దానిపై అశ్వరావుపేట గులాబీ పార్టీ భవిష్యత్ అయితే ఆధారపడి ఉంది. అయితే దీనికి కాలమే సమాధానం చెప్పాలి.